దీపం పరబ్రహ్మ స్వరూపం, శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతిరూపం. దీపం మనలోని చీకటిని తొలగించి వెలుగులు నింపుతుంది. దీపం వెలిగించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అంటారు. వెలుగులు చిమ్మే దీపాలను చూస్తే మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. దీపం ఉన్న ఇంట్లో ఆధ్యాత్మిక భావన నిండి ఉంటుంది. కార్తీక మాసంలో మనం చేసే పూజ దీపారాధనతో మొదలైతే అఖండ ఫలితం లభిస్తుందని ప్రతీతి. అయితే ఈ దీపాల్లో ఎన్నో రకాలున్నాయి. ఒక్కో దీపానికి ఒక్కో విశిష్టత కూడా ఉంది. దీపాల్లో ఉండే రకాలు. దీపం అంటే దేవుడి ముందు వెలిగించే దివ్య జ్యోతి. కార్తీక మాసంలో అయితే దీపారాధనే ముఖ్యం. ఈ మాసంలో రకరకాల దీపాలు వెలిగిస్తుంటారు భక్తులు. చిత్రదీపం, మాలాదీపం, ఆకాశదీపం, జలదీపం, మోక్షదీపం, అఖండ దీపం, లక్ష దీపం, పిండి దీపం, ఉసిరి దీపం, కొబ్బరి దీపం, ఇలా ఎన్నో రకాల దీపాలు. వీటిలో ఉసిరి దీపం, కొబ్బరి దీపంకు ఉన్న విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉసిరి దీపం విశిష్టత. కార్తీక మాసంలో వెలిగించే దీపాల్లో విశిష్టమైనది ఉసిరి దీపం. ఉసిరి చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపం. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువు, శివుడి అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తుల విశ్వాసం. కార్తీక సోమవారాలు, పౌర్ణమి తిథుల్లోనే కాదు, కార్తీక ఏకాదశి రోజు కూడా ఉసిరి దీపం పెడితే శుభ ఫలితాలు అందుకుంటారు. ఉసిరి దీపాన్ని వెలిగించే విధానం. ఉసిరికాయను తీసుకుని కడిగి ఆరబెట్టాలి. ఆ తరువాత ఉసిరికాయ తొడిమి దగ్గర నెయ్యి పోసుకునేందుకు వీలుగా కట్ చేసుకోవాలి. అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని పోసుకోవాలి. ఆ నేతితో తామకాడల ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. నిష్టగా హరిహరుల నామస్మరణ చేస్తూ ఉసిరి దీపం వెలిగిస్తే మహిళలు దీర్ఘ సుమంగళి ప్రాప్తాన్ని చేజెక్కించుకోవచ్చని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అంతేకాదు, నవగ్రహాలతో పాటు సమస్త దోషాలు తొలగిపోతాయట. ఆర్థిక ఇబ్బంది దరి చేరవట. అష్టదరిద్రాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. తులసి కోట దగ్గర ఉసిరి దీపం వెలిగిస్తే ఆ తల్లి కోరిన కోరికలు తీరుస్తుందట. కొబ్బరి దీపం విశిష్టత. కొబ్బరి దీపాన్ని నారికేలి దీపం అని కూడా పిలుస్తారు. కార్తీక మాసంలో కొబ్బరి దీపం వెలిగిస్తే గొప్ప ఫలితాలనిస్తుందని చెప్తుంటారు. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం ఉన్న జాతకాలు కొబ్బరి దీపం వెలిగిస్తే మంచి జరుగుతుందట. దుస్థానంలో ఉన్న శని అనుకూలించేందుకు ఏలినాటి శని, పంచమ శని, అష్టమ శనితో బాధపడుతున్న వాళ్ళు కొబ్బరి దీపం పెడితే శుభ ఫలితాలు అందుకుంటారట. శివుడు ముక్కంటి, 3 కన్నులున్నవాడు. అందుకే 3 కళ్ళున్న కొబ్బరికాయను నివేదిస్తే కోరుకున్న కోరికలను త్రినేత్రుడు తీరుస్తాడని పురాణాలు చెప్తున్నాయి. కొబ్బరి దీపం ఎందుకు పెడతారు? కొబ్బరి దీపాన్ని దేవతలకు వెలిగించరు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కాలనుకునేవారు మాత్రమే కొబ్బరి దీపం వెలిగించాలి. చట్టపరమైన ఇబ్బందుల్లో ఉన్నవారు, అంటే కోర్టు కేసులు, పోలీసు కేసుల్లో చిక్కుకున్నవారు, ఆ బాధల నుంచి విముక్తి పొందాలంటే కొబ్బరి దీపం వెలిగించవచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు, దరిద్రం నుంచి బయటపడేందుకు కూడా కొబ్బరి దీపం మార్గం చూపుతుందని పండితుల మాట. అలాగే ఏలిశని దోషాలు, ఇతి బాధలు కొబ్బరి దీపంతో తొలగిపోతాయని నానుడి. కొబ్బరి దీపాన్ని పెట్టే విధానం. ముందుగా అర్ధనారీశ్వరుడి పటాన్ని శుభ్రం చేసుకోవాలి. పటానికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టాలి. పటానికి పుష్పాలంకరణ చేయాలి. పటం ముందు అష్టదళ ముగ్గు వేయాలి. ఆ ముగ్గుపై దీపారాధన కోసం ఇత్తడి పాత్ర తీసుకోవాలి. ఆ పాత్రకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టాలి. ఆ తరువాత పాత్రలో ఒక వస్త్రాన్ని ఉంచాలి. వస్త్రంపై బియ్యం వేయాలి. కొబ్బరికాయను తీసుకుని 2 చిప్పలుగా పగలగొట్టాలి. ఒక కొబ్బరి చిప్పను తీసుకొని బియ్యంపై ఉంచాలి. ఆ కొబ్బరి చిప్పకు కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టాలి. ఆ తరువాత కొబ్బరి చిప్పలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోయాలి. అందులో 8 ఒత్తులు వేయాలి. 8 ఒత్తులు ఎందుకంటే శనీశ్వరుడికి 8 అనే సంఖ్య ఎంతో ప్రీతికరం. ఏలినాటి శనితో బాధపడుతున్న వారు 8 ఒత్తులతో కొబ్బరి దీపం వెలిగిస్తే మంచిది. 2 ఒత్తులను 1 ఒత్తిగా మార్చి 8 ఒత్తులను 4 ఒత్తులు చేసుకుని కొబ్బరి దీపంలో ఉంచాలి. కొబ్బరి దీపానికి పుష్పం కూడా సమర్పించుకోవాలి. ఆ తరువాత కొబ్బరి దీపం వెలిగించుకోవాలి. మహాశివుడికి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఏలినాటి శని బాధలు తొలగించు దేవుడా అని మహాశివుడిని ప్రార్థించాలి. అలా చేస్తే ఏలినాటి శని బాధలు తొలగిపోతాయని నమ్మకం. ఏలినాటి శని ప్రభావమే కాదు, చట్టపరమైన సమస్యలు, వివాహ సంబంధ సమస్యలు, ఆర్థిక సమస్యలను కొబ్బరి దీపం హరించి వేస్తుందట.